హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం మైక్రోబయాలజీలో హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీ అనేటువంటి టాపిక్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ప్రీవియస్ వీడియోలో 68 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వరకు మనం చూడడం జరిగింది. 68 వరకు ప్రీవియస్ వీడియోలో చూసాము. మీరు కనుక ఆ వీడియో చూడకపోయింటే ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ కానివ్వండి, న్యూస్ అప్డేట్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ డేట్స్ అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. 69th క్వశ్చన్, లిమిట్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఈజ్. కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క రిజల్యూషన్ లిమిట్ ఎంత ఉంటుంది? ఆన్సర్ బి 0.1 mm. ఎంత ఉంటుంది కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క రిజల్యూషన్ లిమిట్? 0.1 mm. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్ ఈజ్ ఫ్రమ్. సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్ ఈజ్ ఫ్రమ్ మెర్క్యూరీ ల్యాంప్. దేని ద్వారా వస్తుంది? మెర్క్యూరీ ల్యాంప్ ద్వారా. నెక్స్ట్ 71. హూ perfected a magnetic lens in 1927. Who perfected a magnetic lens in 1927? ఆన్సర్ ఏ గాబోర్ అనేటువంటి సైంటిస్ట్. ఎవరు? గాబోర్. నెక్స్ట్ 72. ది మ్యాగ్నిఫికేషన్ పవర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డెవలప్డ్ బై Snell and Ruska is. Magnification power of electron microscope developed by Snell and Ruska is. Answer B 12,000x. ఆ మ్యాగ్నిఫికేషన్ పవర్ ఎంత ఉంటుంది? 12,000x అని ఎంత. 73. In electron microscope, source of electrons is from. In electron microscope, source of electrons is from టంగ్స్టన్ మెటల్. దేని ద్వారా వస్తుంది? టంగ్స్టన్ మెటల్ ద్వారా. 74th one. ఎలక్ట్రాన్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ద స్పెసిమెన్ ఆర్ కాల్డ్. ఎలక్ట్రాన్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ద స్పెసిమెన్ ఆర్ కాల్డ్. స్పెసిమెన్ ద్వారా పాస్ అయినటువంటి ఎలక్ట్రాన్ని ఏమంటారు? సెకండరీ ఎలక్ట్రాన్స్. ఏమంటున్నారు వీటిని? సెకండరీ ఎలక్ట్రాన్స్ అంటారు. నెక్స్ట్ 75. మైక్రోరైజా వాస్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై. మైక్రోరైజాని ఫస్ట్ ఎవరు కనుగొన్నారు లేదా ఎవరు గుర్తించారు మైక్రోరైజా? ఫ్రాంక్ అనేటువంటి సైంటిస్ట్. చూడండి ఒకసారి, ఫంక్ కాదు, ఫ్రాంక్. 75 ఆన్సర్ బి ఫ్రాంక్. నెక్స్ట్ 76th one. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ డ్యూరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ప్రూవ్డ్ బేసింగ్ ఆన్ గ్రిఫిత్స్ ఎక్స్పెరిమెంట్ బై. గ్రిఫిత్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎవరు ప్రూవ్ చేశారు? 76th వన్ ఆన్సర్ ఏ యావరీ మెక్లాయిడ్ అండ్ మెక్కార్తీ అనేటువంటి ఆయన. ఎవరెవరు? యావరీ మెక్లాయిడ్ అనేటువంటి వారు మరియు మెక్కార్తీ అనేటువంటి సైంటిస్ట్. 77. ఫాగోసైటిక్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై. ఫాగోసైటిక్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? 77 ఆన్సర్ బి ఎలీ మెచ్నికోవ్ అనేటువంటి సైంటిస్ట్. ఎలీ మెచ్కోవ్ అనేటువంటి ఆయన ఫాగోసైటిక్ థియరీని ప్రపోజ్ చేశారు. 78th వన్. ఎనాఫ్లాక్సియా వాస్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై. ఎనాఫ్లాక్సియాని ఫస్ట్ ఎవరు గుర్తించారు? పార్టర్ అండ్ రికెట్ అనేటువంటి సైంటిస్టు ఈ ఎనాఫిలాక్సియాని మొట్టమొదటిగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 79th వన్. ఒకసారి చూడండి. ప్రైమరీ మీడియేటర్స్ ఇన్ ఎనాఫిలాక్సిస్ ఈజ్. ఎనాఫిలాక్సిస్లో ప్రైమరీ మీడియేటర్ అనేటువంటిది ఏది? 79. Histamine, serotonin and heparin. Answer D, all of these.
All of these are primary mediators in anaphylaxis. Next question number 80. Arthur's reaction was discovered by. Arthur's reactionని ఎవరు కనుగొన్నారు? ఒకసారి చూడండి, డిస్కవర్డ్కి ఐడెంటిఫైడ్కి డిఫరెన్స్ ఉంటుంది. కనుగొన్న వారెవరు, గుర్తించిన వారెవరు అనేటువంటి దాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆర్థర్స్ రియాక్షన్ వాస్ డిస్కవర్డ్ బై మ్యారిస్ ఆర్థర్స్ అనేటువంటి ఆయన ద్వారా ఆర్థర్స్ రియాక్షన్ అనేటువంటిది కనుగొనబడింది. నెక్స్ట్ 81. సీరం సిక్నెస్ రియాక్షన్ వాస్ డిస్కవర్డ్ బై. సీరం సిక్నెస్ రియాక్షన్ అనేటువంటిది ఎవరు కనుక్కున్నారు? 81 ఆన్సర్ బి వాన్ పెర్క్యూట్ అనేటువంటి ఆయన. ఎవరు? వాన్ పెర్క్యూట్. నెక్స్ట్ 82. హైబ్రిడోమా టెక్నిక్ వాస్ డెవలప్డ్ బై. హైబ్రిడోమా టెక్నిక్ని ఎవరు డెవలప్ చేశారు? 82 ఆన్సర్ సి బోత్ ఏ అండ్ బి. కోలర్ అండ్ మిల్స్టన్ మరియు నీల్స్ జర్నీ అనేటువంటి వారు హైబ్రిడోమా టెక్నిక్ డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ 83. Disease that affects many people. Disease that affects many people at different. Disease that affects many people at different countries is termed as. 83. Disease that affects many people at different countries is termed as sporadic. ఏమంటారు దాన్ని? స్పోరాడిక్ అంటారు. 83 ఆన్సర్ ఏ. నెక్స్ట్ 84th వన్. ఇఫ్ ద వెక్టర్స్ ట్రాన్స్మిట్ ది ఇన్ఫెక్షన్ మెకానికల్లీ దే ఆర్ కాల్డ్. వెక్టర్స్ మెకానికల్గా ఒక ఇన్ఫెక్షన్ని ట్రాన్స్మిట్ చేస్తే వాటిని ఏమంటారు? వాటిని మెకానికల్ వెక్టర్స్ అంటారు. ఏమంటారు? మెకానికల్ వెక్టర్స్. నెక్స్ట్ 85. If a person can be identified by direct contact with infected tissue of another person, it is termed as. Sorry, question మళ్ళీ చూడండి. 85th one. If a person can be infected by direct contact with infected tissue of another person, it is termed as. ఆ కండిషన్ ఏమంటారు? 85 ఆన్సర్ సి డైరెక్ట్ కాంటాక్ట్ ట్రాన్స్మిషన్. ఏమంటున్నారు ఆ కండిషన్ని? డైరెక్ట్ కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ అని అంటారు. నెక్స్ట్ 86th వన్. రిడక్షన్ ఆఫ్ వైరులెన్స్ ఇస్ నోన్ యాజ్. రిడక్షన్ ఆఫ్ వైరులెన్స్. వైరులెన్స్ అంటే ఏంటి? ఒక వైరస్కి ఉండేటువంటి క్యాపబిలిటీ. దేనికి సంబంధించినటువంటి క్యాపబిలిటీ? ఇన్ఫెక్షన్ని కలిగించేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది కదా వైరస్కి, దానిని వైరులెన్స్ అంటారు. చూడండి, రిడక్షన్ ఆఫ్ వైరులెన్స్ ఈజ్ నోన్ యాజ్. ఆ యొక్క వైరులెన్స్ని లేదా దాని యొక్క క్యాపబిలిటీని తగ్గించేదాన్ని ఏమంటారు? 86th ఆన్సర్ బి అటెన్యుయేషన్. ఏమంటున్నారు దాన్ని? అటెన్యుయేషన్. అటెన్యుయేషన్ అనేటువంటి పదం ఎక్కడ విని ఉంటారు? వ్యాక్సిన్స్ అనేటువంటి టాపిక్లో విని ఉంటాడు. అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ అని అంటారు. ప్లస్ లైవ్ కిల్డ్ వ్యాక్సిన్స్ మరియు అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్, 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అక్కడ మీరు ఈ పదం అనేటువంటిది విని ఉంటారు. నెక్స్ట్ 87th వన్. ఎన్హాన్స్మెంట్ ఆఫ్. చూడండి ఒకసారి. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వైరులెన్స్ ఈజ్ నోన్ యాజ్. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వైరులెన్స్ ఈజ్ నోన్ యాజ్ exaltation. Enhancement of virulence is known as exaltation. అదేవిధంగా 88th question. The virulence of a pathogen is usually measured by. ప్యాథోజన్ యొక్క వైరులెన్స్ అనేటువంటిది దేని ద్వారా మెషర్ చేస్తారు? ఎల్డి, ఎంఎల్డి మరియు ఐడి. 88th వన్. ఆన్సర్ డి ఆల్ ఆఫ్ దీస్. వీటన్నిటి ద్వారా వైరులెన్స్ ఆఫ్ ప్యాథోజన్ అనేటువంటి దాన్ని మెషర్ చేయడం జరుగుతుంది. అంటే ప్యాథోజన్ యొక్క వైరులెన్స్ అనేటువంటిది దేని ద్వారా లేదా వేటి ద్వారా మెషర్ చేస్తారు లేదా వేటి ద్వారా మెషర్ చేయబడతాయి అని అన్నట్లయితే
ఎల్డి, ఎంఎల్డి, ఐడి, ఈ మూడిటి ద్వారా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఈ మూడే ఉన్నాయి కాబట్టి ఈ మూడిట్లో మనం చూడాలి. ఈ మూడిటి ద్వారా కూడా ప్యాథోజన్ యొక్క వైరులెన్స్ అనేటువంటి దాన్ని మెషర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోలో 88 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చూడడం జరిగింది. అంటే 69 నుండి 88 వరకు. 68 వరకు ప్రీవియస్ వీడియోలో చేసాము. ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా లేదా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. తర్వాత వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు, ఈ లాక్డౌన్ పరంగా దాదాపు 1.5 మంత్ వరకు ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎక్స్టెండ్ అయింది. ఈ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మాకేంటి యూస్ అనుకుంటున్నారంటే, ఎవరైతే ఖచ్చితంగా జాబ్ గ్రాప్ చేయాలి, జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారికి ఈ హాలిడేస్ అనేటువంటివి చాలా యూస్ అవుతాయి. లాస్ట్ టైం 2019లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇంత టైం లేదు, అక్కడ ఇవ్వలేదు. ఎందుకు, ఎగ్జామినేషన్ అనేది స్పీడ్ కండక్ట్ చేశారు. తర్వాత సిలబస్ కవర్ చేసే ఛాన్స్ లేదు, ఆ టైంలో బుక్స్ దొరకలేదు. తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు లేరు. సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు చదువుకోవాలి, గట్టిగా జాబ్ కొట్టాలనుకుంటే మీకు మంచి ఇది ఒక ఛాన్స్ అని చెప్పొచ్చు. చాలా డేస్ టైం ఉంది, ఇంకా 1 మంత్ పైనే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడానికి. సో జాగ్రత్తగా చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.